హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నూర్ వ్లాగ్స్. ఈరోజు నేను ఇన్స్టెంట్గా ఈజీగా మిల్లెట్తో ఊతప్పం ఎలా చేయాలో చూపిస్తున్నాను. రాగులు జొన్నలు పిండి యూస్ చేసి చేయాలండి. ముందు మనం ఒక బౌల్ బొంబాయి రవ్వ తీసుకోవాలి, వైట్ ఉప్మా రవ్వ తీసుకొని ఆ తర్వాత అదే బౌల్తో హాఫ్ బౌల్ రాగి పిండి, హాఫ్ బౌల్ జొన్న పిండి తీసుకున్నానండి. నేను మీకు కావాలంటే కంప్లీట్గా కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కంప్లీట్గా ఒక బౌల్ రాగి పిండి, ఒక బౌల్ జొన్న పిండి కూడా తీసుకోవచ్చు. ఆ తర్వాత అదే బౌల్తో పెరుగు వేయాలి. మళ్ళీ సేమ్ బౌల్తో వాటర్ తీసుకొని దానిలో వేసి మొత్తం బాగా మనం మిక్స్ చేసుకోవాలండి. ఇలా నేను చూపించినట్టుగా బాగా మిక్స్ చేసి ఎక్కడ మనకి శుద్ధలుగా లేకుండా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని మనము ఆ మిశ్రమాన్ని చక్కగా ఒక మిక్సీ బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ బౌల్లో వేసి దాన్ని జస్ట్ ఒక 1 minute అలా తిప్పేస్తే మనకి దోసపిండిలాగా రెడీ అయిపోతుందండి. అది చూడండి ఎలా వచ్చిందో. నేను మళ్ళీ ఏమి వాటర్ కూడా వేయలేదు, సపరేట్గా వచ్చేసింది ఇలాగా. దానిలో మనం జీలకర్ర, కొత్తిమీర, తర్వాత పచ్చిమిరపకాయ తరుగు, ఉల్లి తరుగు, క్యారెట్ కావాలంటే మీరు టమాటా, క్యాప్సికమ్ ముక్కలు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. మొత్తం ఇలా బాగా మిక్స్ చేసి సోడా ఉప్పు వేయాలి. సాల్ట్ టేస్ట్కి సరిపడంత వేసుకొని ఇలా చిన్న బాండీ పెట్టి లేదంటే నాన్ స్టిక్ కడాయి పెట్టుకొని మనం ఊతప్పంలాగా కొంచెం ఒక 3 నుంచి 4 గంటలు అలా వేసి దాన్ని చక్కగా మగ్గనిచ్చడం అనేది ఈజీగా తొందరగా అది మనకి కాలిపోతుందండి. ఆ ఊతప్పం కూడా ఎక్కువ టైం కూడా పట్టట్లేదు. చూసారు కదా, ఇలా వేగిన తర్వాత దాన్ని మనం చూసుకొని మళ్ళీ మనం ఇంకొక వైపుని దాన్ని టర్న్ చేసుకుంటే ఇంకోవైపు కూడా చక్కగా కాలిపోయిందండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. దీన్ని మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అండి. మన దగ్గర ఏమీ పిండిలు లేనప్పుడు ఇలా ఈవినింగ్ టైం అయినా స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు. దూదుల్లాగా చక్కగా చాలా స్పాంజీగా వచ్చినాయి. టేస్ట్కి కూడా అద్భుతంగా ఉందండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చే మిల్లెట్ ఇన్స్టెంట్ ఊతప్పం రెడీ. బియ్యము మినుములు యూస్ చేయకుండా ఇలా మన డైట్లో రాగులు జొన్నల్ని ఇలా యూస్ చేసుకోవచ్చండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.